నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం. అనుభవాలను పరిగణలోకి తీసుకుంటాం. ఆటంకాలను అధిగమిస్తాం. గోడ పత్రిక ఆవిష్కరణలో కనుమూరి. మనీ మాఫియా చేతుల్లో చట్టసభలు. పాలకులు నిజాయితీ పరులైతే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఎమ్మెల్సీ రెడ్డెప్పారెడ్డి వ్యాఖ్య. రాష్ట్రం విడిపోతే సహజ వనరులను కోల్పోతాం. సమైక్యతకు భంగం కలిగించే వారిని సీమాంధ్ర ద్రోహులుగా పరిగణించండి. ఎమ్మెల్యే భూమన పిలుపు. వినూత్న రీతిలో నిరసన. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. సమైక్యవాణిని ఇటలీ వనితకు వినిపిస్తాం. 14-15 తిరుపతిని దిగ్బంధిస్తాం. స్కూటర్ ర్యాలీలో ఐకాసా కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి. వార్తలోని వివరాలు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు కోరారు. అక్టోబర్ 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను గురువారం తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు కనుమూరి బాపిరాజు, కార్యనిర్వహణాధికారి గోపాల్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత 2 బ్రహ్మోత్సవాలకు టీటీడీ నీటి సమస్యతో సతమతమైందని, ఈ ఏడాది నీటి సమస్య ఉండదని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులంతా ఈ ఉత్సవాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పునీతులు కావాలని బాపిరాజు కోరారు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో బ్రహ్మోత్సవాలకి చాలా ఆందోళన చెందాం మనం. ఎందుకంటే నీటి ఎద్దడి చాలా ఉండేది. గత 2 బ్రహ్మోత్సవాల్లో కూడా చాలా ఇబ్బంది మనందరం గ్రహించాము. అయినప్పటికీ కూడా దైవికంగా ఒక సంవత్సరం వర్షం గురించి కాపాడింది. మరోసారి కూడా మీరందరూ సహకరించి ఆ యొక్క పైప్ లైన్ వేయటంలో సహకరించినందువల్ల 2 బ్రహ్మోత్సవాలు మనం దైవికంగా ఇదైనాము. ఇప్పుడు కూడా భగవంతుడి కృపతోటి ఈ దేశం రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండి భగవంతుడి యొక్క అనుగ్రహంతో అన్ని సవ్యంగా జరుగుతాయని. సమైక్యవాణిని ఇటలీ రాణి సోనియా గాంధీకి వినిపించేలా సమైక్య ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు తిరుపతి ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి తెలిపారు. విభజన నిర్ణయం వెలువడినప్పటి నుంచి తిరుపతిలో సమైక్యవాదులు వివిధ రూపాలలో నిరసనలను తెలియజేస్తున్న విషయం విదితమే. వీటికి స్పందించిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నారు. ఈ మేరకు పుణ్యక్షేత్రంలో 14-15వ తేదీల్లో బంద్ పాటించనున్నారు. నగరాన్ని దిగ్బంధించి సమైక్యవాణిని ఢిల్లీ పీఠం కదిలించేలా వినిపించనున్నారు. బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ జేఏసీ కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి ఆధ్వర్యంలో నగరంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యమాన్ని ఉధృతం చేయడం ద్వారా సమైక్య రాష్ట్రాన్ని సాధించగలమన్నారు. 14-15 తిరుపతిలో నిర్వహించదలిచిన బంద్కు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ పాటించి ఉద్యమంలో భాగస్వామ్యం కానున్నాయని చెప్పారు. ఈ నిరసన కార్యక్రమం ద్వారా సమైక్యవాణిని ఇటలీ రాణికి వినిపించేలా ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు చెప్పారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సమైక్యాంధ్ర ప్రకటన వచ్చేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధితో వ్యవహరించకుండా రాజకీయ భవిష్యత్తు కోల్పోతారని ఈ ప్రాంత కేంద్ర మంత్రులను, ఎంపీలను హెచ్చరించారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సమైక్యాంధ్రను సాధిస్తామని ఆయన ఉద్ఘాటించారు. ప్రైవేటు విద్యాసంస్థలు, జూనియర్ కాలేజీలన్నీ కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి 19 జూనియర్ కాలేజీలు వాళ్ళందరూ కూడా, యాజమాన్యాలందరూ కూడా ఈరోజు సంఘీభావం తెలుపుతూ అందరూ క్లోజ్ చేస్తున్నారు. ఈ సమైక్య రాష్ట్ర ప్రకటన వచ్చేంత వరకు కూడా మా వాడిని ఢిల్లీ రాణికి తెలిసేంత వరకు కూడా ఈ ఉద్యమం అనేది ఆగదని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా కూడా మేమందరం ఈ ఉద్యమంలో భాగంగా 42 రోజులు చేస్తున్నాము, ఇంకా కూడా చేస్తాము. మేము అందరం మా ప్రాణాలు అర్పించైనా సరే ఈ రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వకుండా మేము కాపాడుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ జై సమైక్యాంధ్ర.
నడుపుకుంటూ ఈ ఉద్యమాన్ని ఇంకా కూడా ఉధృతం చేయాలనే ఉద్దేశంతో 17 వరకు కూడా మేము బంద్ను ప్రకటించడం జరిగింది. బంద్ ప్రకటించినా కూడా మనం ప్రతి ఒక్కరూ వచ్చి ప్రజలకు తెలియజేసే విధంగా ఈ ర్యాలీ రూపంలో ప్రతి కాలేజీకి వెళ్ళి ప్రతి 17 తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనేదాన్ని కూడా చర్చించడం జరుగుతుంది. సమైక్యాంధ్ర ప్రకటన చేసే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ జేఏసీ తీర్మానించింది. గురువారం చిత్తూరులోని పీసీఆర్ హైస్కూల్ ఆవరణంలో జేఏసీ సమావేశం చైర్మన్ ఎమ్మెల్యే సీకే బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. 44 రోజులుగా జిల్లాలో ఉద్యమాలు చేపడుతున్నామని సీకే బాబు తెలిపారు. అయినా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నుండి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. ఇందుకు నిరసనగా నెల రోజుల పాటు అన్ని ప్రభుత్వ శాఖలు ఒక్కో రోజు ఒక్కో శాఖ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసనలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించాలని కమిటీ తీర్మానించింది. ఈ కార్యక్రమంలో సీకే బాబు, ఏజేసీ వెంకట సుబ్బారెడ్డి, డిఆర్ఓ ఒంగోలు శేషయ్య, డీటీసీ బసిరెడ్డి, ద్వామా పీడీ చంద్రమౌళి, డిఆర్డీఏ పీడీ అనిల్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే విద్యుత్ ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుండి 72 గంటల పాటు సహాయ నిరాకరణ ఉద్యమంలోకి వెళ్లారు. గురువారం విద్యుత్ ఉద్యోగులు చిత్తూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయకుంటే మెరుపు సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. 72 గంటల్లో సమస్యను పరిష్కరించాలని, లేకుంటే విద్యుత్ను కట్ చేసి అంధకారం చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు చిత్తూరు పట్టణంలోని సమైక్యాంధ్ర పరిరక్షణ వేడుకకు హాజరై నిరసన తెలపాలని డిఆర్ఓ ఒంగోలు శేషయ్య కోరారు. గురువారం చిత్తూరులో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించారు. అనంతరం జేఏసీ చైర్మన్ ఎమ్మెల్యే సీకే బాబుకు సంఘీభావం తెలిపారు. ఈ మానవహారంకు జిల్లా అధికారులు పాల్గొని సమైక్య ప్రకటన వచ్చే వరకు ఉద్యమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. పాలకులు నిజాయితీపరులైతే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తేవి కావని ఎమ్మెల్సీ రెడ్డెప్పారెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం పలమనేరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చట్టసభలు మనీ మాఫియా, బ్లాక్ మెయిలర్ల చేతుల్లోకి వెళ్లిపోవటం వల్లే ఇలాంటి పరిస్థితులు దాపరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో బ్లాక్ మెయిలర్లకు భయపడి రాష్ట్రాన్ని విభజిస్తే దేశం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ ను విజయవంతం చేసి సమైక్యవాదం ఏమాత్రం ఉందన్నది అధిష్టానానికి తెలియజేశామని తెలిపారు. త్వరలో నిర్వహించనున్న మిలియన్ మార్చిని కూడా విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. నక్సల్స్ కు భయపడి హైదరాబాద్లో తలదాచుకున్న కొంతమంది వేర్పాటువాదులు సీమాంధ్రులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సమైక్యవాదులు పాల్గొన్నారు. దాదాపు 3 దశాబ్దాలు 100 మంది నక్సలైట్లకు భయపడి గ్రామాలు వదిలి హైదరాబాద్లో బతికారు. ఇప్పుడు ఈ నాయకులంతా కూడా గ్రామాలకు పోయేక లేక, ధైర్యం లేక సమైక్యవాద ఉద్యమాన్ని హైదరాబాద్లో ఆపలేరు. చాలా మంది ఈ నిర్ణయానికి బాధపడతా ఉన్నారు. పోలీస్ ఫోర్స్లో డివిజన్ తెచ్చినారు. ఈ బ్లాక్ మెయిలర్స్, సో మన ప్రజాస్వామ్యం అంతా కూడా బ్లాక్ మెయిలర్స్కి భయపడి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో దేశ సమైక్యత ఏమవుతుంది? అంతకుముందు పలమనేరు జాతీయ రహదారిపై సమైక్యవాదులు వినూత్న రీతిలో నిరసనలు తెలియజేశారు. కేసీఆర్, సోనియా, చిరంజీవి, పల్లంరాజు మాస్కులను ధరించి భిక్షాటన చేశారు. అనంతరం సోనియా చుట్టూ కేంద్ర మంత్రులు చేస్తున్న భజన నాటకాన్ని ప్రదర్శించారు. రాష్ట్రం విడిపోతే సహజ వనరులను కోల్పోయే ప్రమాదం ఉందని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తూ గురువారం తిరుపతిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు లాంతర్లతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం విడిపోతే విద్యుత్ సమస్య అధికమై సీమాంధ్ర ప్రాంతాలు అంధకారమయ్యే పరిస్థితి ఉందని హెచ్చరించారు. విద్యుత్ లేకపోతే పారిశ్రామికంగా దెబ్బతినడం ఖాయమన్నారు. రాష్ట్ర సమైక్యతకు భంగం కలిగించేలా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రాకులాడుతున్న కపట సూత్రధారులను ప్రజలు క్షమించరని హెచ్చరించారు. విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన వారిని సీమాంధ్ర ద్రోహులుగా గుర్తించి వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు. సాగునీటి విషయంలో కానీ, విద్యుత్తు విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, పారిశ్రామికీకరణ విషయంలో కానీ ఏ ఒక్క విషయంలోనూ కూడా సీమాంధ్రకు న్యాయం జరగనటువంటి, పూర్తి అన్యాయమే చేసేటువంటి ఈ విభజనను సీమాంధ్రలో ఉన్నటువంటి 6 కోట్ల మంది ప్రజలు గళమెత్తి నిరసిస్తున్నారు, ఖండిస్తున్నారు, ఉద్యమిస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. మరింత పెద్ద ఎత్తున ఉద్యుక్తులై
విభజన ప్రకటన వాపసు తీసుకునేంత వరకు మా పోరాటం చేస్తూనే ఉంటాము. అనంతరం ఆ పార్టీ నాయకులు సాకం ప్రభాకర్ మాట్లాడుతూ విభజన ప్రకటన వెలువడిన వెంటనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 16 మంది వారి పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమ బాట పట్టారని తెలిపారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి ఆ తర్వాత ఆత్మగౌరవ యాత్ర పేరుతో నాటకాలు ఆడుతూ ప్రజల్లోకి వస్తున్న చంద్రబాబును అడ్డుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ఏ రోజైతే పోరాటంలో ముందుండి నడుస్తున్నామో ఒక వారం తర్వాత చంద్రబాబు నాయుడు ఈ ప్రాంత ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ముందుకెళ్లిపోయిందని భావించి ఆత్మగౌరవ యాత్ర మొదలుపెట్టాడు. ఎక్కడ కానీ నేను సమైకాంధ్రకు మద్దతు అని చెప్పడం లేదు, కానీ ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు మాత్రం సమైకాంధ్రకు మద్దతుగా చేస్తున్నారు. కానీ ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు చంద్రబాబుని ఈ ప్రాంత వాసులందరూ కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం తగలబడిపోతుంటే ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన పుట్టినరోజు వేడుకల్లో తలమునకలు కావటం రోమ్ రాజు ఫిడేల్ వాయించిన చందంగా ఉందని తుడా మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు జాతి విచ్ఛిన్నం కావటానికి కారకులు కావడమే కాక తనకేమీ తెలియనట్టు నటిస్తున్నారని విమర్శించారు. ఆయనకు తెలియకుండానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుందా అని ప్రశ్నించారు. దీనిపై కిరణ్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధిష్టానం వద్ద ఆయనకు పరపతి లేకపోయినా ఢిల్లీకి చక్కర్లు కొడుతూ ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. ప్రముఖ కథానాయకుడు కమల్ హాసన్ లాగా సీఎం నటిస్తూ సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. తానే ఉద్యమాన్నంతా ముందుండి నడిపిస్తున్నట్లు తెగ ఫోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. పదవీకాంక్ష తప్ప ఆయనకు మరో ధ్యాస లేదన్నారు. రాష్ట్రం తగలబడిపోతుంటే సీఎం తన పుట్టినరోజు వేడుకల్లో మునిగి తేలటం కిరణ్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. శుక్రవారం ఆయన తిరుపతికి రానున్నారని, ఎందుకు రాష్ట్ర విభజన చేస్తున్నారో దీనికి సరైన సమాధానం ఇవ్వకుంటే సమైక్యవాదులు అడ్డుకుంటారని హెచ్చరించారు. కాగా శుక్రవారం స్వామి పరిపూర్ణానంద స్వామీజీ తుమ్మలగుంటకు రానున్నారని, వినాయక స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామివారు యూత్ టిబెట్ కార్యక్రమంలో పాల్గొంటారని, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు రుద్రగోపి, చిన్ని యాదవ్, కేశవులు తదితరులు పాల్గొన్నారు. విగ్రహ సందర్శనకు దేవుణ్ణి దర్శనానికి చేస్తున్నారు. రేపు స్వామివారు 5:30 నుంచి తుమ్మలగుంటలోని 5:30 గంటల తుమ్మలగుంటకు వస్తారు. ఒక అరగంట డిబేట్ కూడా ఉంటుంది. యూత్ కూడా అందులో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తుంది. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రానికి నాయకత్వం వస్తున్నటువంటి వ్యక్తి, అందులో ఈ ప్రాంతం నుంచి శాసనసభ గుడ్లప్పగిచ్చి చూస్తూ ఉన్నారు. ఈ జిల్లా వాసులుగా నిజంగా బాధపడుతున్నాం. ముఖ్యమంత్రి గారు మంత్రులకు వినోదాలు నేను హైదరాబాద్లో చేశారు. రేపు ముఖ్యమంత్రి గారికి ఇక్కడ నాయకులు చేస్తున్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పెద్దలు చేస్తున్నారు. రోము తగలబడిపోతుంటే రాజు పిడోలు వాయించాడు అన్నట్టు పిడోలు వాయించిన రాజు లెక్కనున్నది ముఖ్యమంత్రి గారి తీరు. పలమనేరు సమీపంలోని పెద్ద పంజాని గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సమైక్యవాది దుర్మరణం చెందాడు. పెద్ద పంజాని ఎస్ఐ నాగరాజు కథనం మేరకు పలమనేరులోని ప్రభుత్వ పాఠశాలలో పీటీ మాస్టర్గా విధులు నిర్వర్తిస్తున్న బాలాజీ పుంగనూరులో జరిగిన సమైకేంద్రం ఉద్యమ జేఏసీ సమావేశంలో పాల్గొని ద్విచక్ర వాహనంపై పలమనేరుకు ప్రయాణమయ్యారు. బాలాజీ తన స్నేహితులు శ్రీహరి, సురేష్తో ఒకే వాహనంపై వస్తుండగా పెద్ద పంజాని సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్టేక్ చేస్తున్న ఆటో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బాలాజీ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో సురేష్కు తీవ్ర గాయాలు కాగా శ్రీహరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 సహాయంతో ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను గురించి ఆరా తీశారు. ఈ మేరకు కేసును నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ప్రమాదంలో దుర్మరణం చెందిన సమైక్యవాది బాలాజీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని ఎమ్మెల్సీ రెడ్డప్పరెడ్డి హామీ ఇచ్చారు. సమైక్య ఉద్యమం సీమాంధ్ర ప్రాంతంలో 43 రోజులుగా సాగుతోంది. అదే జరు అదే హోరుతో ఉద్యమాన్ని ఉరకలేయిస్తున్నారు. ఢిల్లీ పెద్దల కుట్రను భగ్నం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఎవరికి వారు వారి నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. విభజనను వ్యతిరేకిస్తూ సాప్స్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారం 41వ రోజుకు చేరుకుంది. వీరికి ప్రశాంత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్,
అకార్ ఇంటర్నేషనల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ రెడ్డి, వారి విద్యా సంస్థల ఉపాధ్యాయ అధ్యాపక బృందం సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, చిన్నపిల్లల నుండి వయో వృద్ధుల వరకు ఐక్యత కోసం ఉద్యమం సాగించడం సంతోషంగా ఉందన్నారు. 13 జిల్లాలోని 6 కోట్ల మంది ప్రజలు సమైక్యతను కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రం ముక్కలైతే అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం విచ్ఛిన్నం కాకుండా ప్రజాప్రతినిధులు అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజాభిష్టం మేరకు పాలకులు వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సాప్స్ నాయకులు, ఆ విద్యా సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. టైం కుదించేసి కావాలంటే 100 రోజుల్లోనే మేము రాష్ట్రాన్ని విభజించేస్తామని చెప్తూ ఉన్నారంటే అసలు ఏంటి ఈ పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో పరిస్థితులు తెలుసుకోవడానికి ఒక ఇటలీ నుంచి వచ్చినాను, ఇంకొక ఆయన అహ్మదాబాద్ నుంచి వచ్చినాను. వీళ్ళు ఎక్కడ వార్డు మెంబర్లు పంచాయతీలో కూడా గెలవరు. దిగ్విజయ్ సింగ్ మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఒక ఆయన వస్తాడు, గుజరాత్ నుంచి ఒక ఆయన వస్తాడు, కాశ్మీర్ నుంచి ఒక ఆయన వస్తారు, ఇటలీ నుంచి ఒక ఆయన వస్తుంది. వీళ్ళ మన రాష్ట్రాన్ని విభజించేవాళ్ళు. వీళ్ళకి మన జాగ్రఫీ గురించి ఏమన్నా తెలుసా? మన పరిస్థితుల గురించి ఏమన్నా తెలుసా? మన సంస్కృతుల గురించి ఏమన్నా తెలుసా? మన భావాల గురించి ఏమన్నా వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారా? ఇలాంటి వాళ్ళు రాష్ట్రాన్ని విభజిస్తామంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయమే ప్రజల్లో ఒక ఆవేదనకి, ఉద్వేగానికి గురి చేయడానికి కారణమైంది. అలాగే వేర్పాటువాదాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక రుయా ఆసుపత్రి వద్ద ప్రభుత్వ వైద్యులు, నర్సులు, వైద్య విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. గులాబీ పూలను చెవిలో పెట్టుకుని మానవహారంగా ఏర్పడి కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలిపారు. కేంద్ర మంత్రులు కృపారాణి, పురంధేశ్వరి, పనబాక లక్ష్మి, సూర్యప్రకాష్, చిరంజీవి, జేడీ శీలం, పల్లంరాజు, కావూరి చిత్రపటాలతో పాటు ఎంపీలు చింతామోహన్, కనుమూరి బాపిరాజు ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు అమరహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి రాధా మాట్లాడుతూ, ప్రజలు వేర్పాటువాదాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తుంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. తమ ఆసుపత్రిలో వైద్య విద్యార్థిగా విద్యను అభ్యసించి 6 సార్లు తిరుపతి ఎంపీగా చేసిన తమను చింతామోహన్ మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింత, చిరంజీవి, కనుమూరి వెంటనే వారి పదవులకు రాజీనామాలు చేసి తమతో ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాజకీయ సన్యాసులను చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు, నర్సులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మంత్రులంతా దొంగ నాటకాలు ఆడుతూ ఇక్కడేమో సమైక్యాంధ్రాన్ని వేసి అక్కడ పోయి సోనియమ్మకు దండాలు పెడుతూ మేమే అని వాళ్ళ దగ్గర, సోనియమ్మ దగ్గర అణిగిమణిగి బోనులో ఎలుకల్లాగా ఉండారు. కాబట్టి ఈ రాజకీయ నాయకులు వెంటనే ఉద్యమంలోకి వచ్చి రాజీనామాలు చేసి అందరితో మమేకమై ప్రజలతో ఉద్యమంలో ఉద్యమించాలని. అప్పుడే తీవ్రతరమవుతుంది, కేంద్రం వెనక్కి తీసుకుంటుంది. కానీ విభజన వెనక్కి తీసుకునేంత వరకు కేంద్ర ప్రభుత్వము మేము ఉద్యమిస్తూనే ఉంటాము. మా నిరసన డైలీ ఇలాగే తెలుపుతూనే ఉంటాము. అలాగే స్థానిక కేశవైన గుంటలోని ఏపీఎస్పీ డీసెల్ కార్యాలయ ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా 72 గంటల సమ్మెకు దిగారు. విధులను బహిష్కరించి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కార్యాలయం ఎదుట దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీ డీసెల్ ఉద్యోగుల జేఏసీ నాయకులు అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రజాభిష్టం మేరకు విద్యుత్ ఉద్యోగులం సమైక్యాంధ్ర సాధన కోసం నిరవధిక సమ్మెకు దిగుతామని గత నెల 16వ తేదీన సీఎంకు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. నోటీసు జారీ ప్రకారం 12వ తేదీ నుండి 3 రోజుల పాటు సమ్మె చేస్తున్నామని, ప్రభుత్వం తమకు ఇచ్చిన సిమ్ కార్డులను వెనక్కు ఇచ్చేయటం జరిగిందన్నారు. అత్యవసర సేవలు మినహా అన్నింటినీ బహిష్కరించామని తెలిపారు. 13 జిల్లాల్లోని 32,000 మంది విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారని, సమైక్యాంధ్ర వచ్చేంత వరకు పోరాడుతామని, సమ్మెలోకి దిగాము కాబట్టి 72 గంటల తర్వాత కూడా సమ్మెను కొనసాగించాలనే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ డీసెల్ ఉద్యోగులు, కార్మికులు, అధికారులు పాల్గొన్నారు. మాకు థర్మల్ విద్యుత్ కాబట్టి ఇక్కడ రేటు ఎక్కువ అమ్మే అవకాశం ఉంది. మరి ఈరోజు థర్మల్ విద్యుత్కి బొగ్గు అవసరం అనుకుంటే సింగరేణి నుంచి బొగ్గు కావాలి. మరి రాష్ట్రం విడిపోతే మరి వారు ఇచ్చే బొగ్గుకు అదనపు పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడే మేము థర్మల్ విద్యుత్ పైన కాస్ట్ పెరిగి మరి ఛార్జీలు భరిస్తున్నాం. మరి ఇంకా సిమ్ములన్నీ కూడా 11వ తారీఖు నిన్ననే మొత్తం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మేనేజ్మెంట్. కాబట్టి కమ్యూనికేషన్ కూడా ఉండదు. ఇది ఆల్రెడీ మేము మేనేజ్మెంట్కి చెప్పింది, నోటీసులు ఇచ్చింది. కాబట్టి దాన్ని ప్రత్యామ్నాయం వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప వేరే కాదు. అలాగే స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏపీ ఎన్జీఓలు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు మానవహారంగా ఏర్పడి మోకాళ్లపై కూర్చొని నిరసన తెలియజేశారు. సోనియాకు, కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ఆత్మ గౌరవమైన తెలుగు జాతిని ముక్కలు చేస్తే సహించమని ఢిల్లీ పెద్దలను హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ, వర్సిటీ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆధునిక యుగానికి అనుగుణంగా మగువల కోసం తిరుపతిలో అధునాతన పరికరాలతో కూడిన అంతర్జాతీయ ఫిట్నెస్ సెంటర్ను ప్రారంభించినట్లు నిర్వాహకురాలు పూర్ణిమలత తెలిపారు. పీఆర్సీసీ బ్యూటీ పార్లర్ 3వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక బాలాజీ కాలనీలోని ఆంధ్ర బ్యాంక్ భవనం పైన నూతనంగా ఏర్పాటు చేసిన పీఆర్ఎఫ్సీ ఫిట్నెస్ సెంటర్ను గురువారం మాజీ శాసనసభ స్పీకర్ అగరాల ఈశ్వర్రెడ్డి, డాక్టర్ ఆశాలత ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కేవలం మగుల వ్యాయామం కోసం అధునాతన పరికరాలతో కూడిన ఈ వ్యాయామశాలను ముఖ్య అతిథులు పరిశీలించారు. అంతకుముందు పీఆర్ఎఫ్సీ నిర్వాహకురాలు పూర్ణిమలత మీడియాతో మాట్లాడుతూ అనేక రుగ్మతల నుంచి మహిళలను కాపాడడం కోసం తాము ఈ అంతర్జాతీయ మహిళా వ్యాయామశాలను ప్రారంభించామన్నారు. మగవలు ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పరిరక్షించుకోవడానికి ఈ వ్యాయామశాల ఎంతో దోహదపడుతుందన్నారు. యోగా, కార్డియా, ఏరోబిక్స్, జుంబా డాన్స్, ఫిట్నెస్ సెంటర్ ప్రత్యేకతలని తెలిపారు. ప్రావీణ్యమున్న నిపుణులచే శిక్షణ ఇస్తామని చెప్పారు. ప్రథమంగా తిరుపతిలో ఈ మహిళా వ్యాయామశాలను ఏర్పాటు చేశామని, నగరంలో మహిళలు తమ ఫిట్నెస్ సెంటర్ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. But the thing is, like, I wanted to give a good help for the Tirupati people, so I have thought I have a plan to open the good equipped ladies gym. So I have started. So I did my certification also in ACE, so that like I can serve better for the people. So we are the team, like we have the physiotherapist as well as a nutritionist, as well as like trainers, also certified trainers we have. యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలతో చదరంగం ఆడుతోందని ఎస్సీ యూనివర్సిటీ మేధావి వర్గం మండిపడుతోంది. యూపీఏ ప్రభుత్వ తీరును నిరసిస్తూ గురువారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ జేఏసీ వర్సిటీకి చెందిన ఎంబీఏ విద్యార్థులతో చదరంగ ఆటను ఆడించి నిరసనను వ్యక్తం చేశారు. అంతకుముందు జేఏసీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ గోల్డెన్ ఆర్చ్ ఎదురుగా ఉన్న రహదారి మార్గంలో మానవహారం నిర్వహించారు. పాలకులకు వ్యతిరేకంగా సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలతో హోరెత్తించారు. అనంతరం తెలంగాణకు మద్దతుగా లేఖ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు తీరును నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా వర్సిటీ ఎంబీఏ విభాగానికి చెందిన ప్రొఫెసర్ శ్రీనివాసులు మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్రం అగ్నిగుండంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వెంటనే స్పందించాలని, రాష్ట్ర సమైక్యతకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. నాయకుల్ని మీ ప్రాంతంలో మీరు తెలంగాణకు చేయండి, ఇంకో ప్రాంతంలో సమైక్యాంధ్రకు చేయండి అని ఇదైనా పర్వాలేదు, మాకు మాత్రం ఏ నష్టం ఉండదు, పోయేది ప్రజలు పావులవుతారు, ప్రాంతీయ నాయకులు భవిష్యత్తు కోల్పోతారు, మా భవిష్యత్తు చాలా బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు చేసే కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఎంబీఏ స్టూడెంట్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం విద్యార్థి నాయకులు డాక్టర్ సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన నిర్ణయంతో రాష్ట్రంలో పాలన పడకేసిందని, జనజీవనం స్తంభించిందని, ఇంతవరకు కాంగ్రెస్ పెద్దలు స్పందించకపోవడం విచారకరమన్నారు. ఇకనైనా కేంద్రం జోక్యం చేసుకుని సమైక్యాంధ్ర ప్రకటన చేయకపోతే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుందని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు కృష్ణారెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, పరిశోధక విద్యార్థులు రాజశేఖర్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, ప్రతాప్, హేమాద్రి, సిబ్బంది సుబ్రహ్మణ్యం రెడ్డి, సింగం ప్రభాకర్, నాగేంద్రరెడ్డి, ఎంబీఏ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చవితి వేడుకల్లో భాగంగా వినాయక నగర్ కాలనీలో ఉత్సవ నిర్వాహకులు భారీ ఎత్తున సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, నగరాధ్యక్షులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, ఎస్కే బాబు, ఎంవీఎస్ మణి తదితర ప్రముఖులు హాజరై పూజాది కార్యక్రమంలో పాల్గొని అనంతరం సహపంక్తి భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిథులే స్వయంగా సహపంక్తి భోజనాలలో వడ్డించి ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా వరప్రసాద్, ఎస్కే బాబు మీడియాతో మాట్లాడుతూ చవితి వేడుకలను యువత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనందదాయకమన్నారు.
మునముందు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలను నిర్వహించి భక్తిభావంతో కూడిన సమాజాన్ని నిర్మించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు సారథి, పద్దు, ధన, వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకటేష్, మునిశేఖర్ రెడ్డి, కాలనీ యువకులు పాల్గొన్నారు. 7వ రోజైన ఈరోజు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి వరప్రసాద్ గారు, పాలగిరి ప్రతాప్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కాలనీ వాసులకి చేదోడు వాదోడుగా ఉన్న మునిశేఖర్ రెడ్డి గారికి, గురవారెడ్డి గారికి, మధు గారికి, ఈ కాలనీ వాసులకి అందరికీ, ధనాకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వారందరికీ కూడా ఈ కాలనీ వాసులకి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, వాళ్ళ అభివృద్ధికి చెందాలని, ఆ విఘ్నేశ్వరుడు వాళ్ళని కాపాడాలని కోరుకుంటున్నాను. అల్లూరి సీతారామరాజు ఉద్యమ స్ఫూర్తితో క్షత్రియులందరూ ఏకమై సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమించనున్నామని రాష్ట్రీయ క్షత్రియ సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ కె అశోక్ రాజు పేర్కొన్నారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్రీయ క్షత్రియ సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ అశోక్ రాజు, గవర్నింగ్ బాడీ సభ్యులు డాక్టర్ బలరాం రాజులు ప్రసంగిస్తూ భారత స్వాతంత్రోద్యమంలో అత్యంత ధైర్య సాహసాలతో పోరాట పటిమ, దేశభక్తితో ఉద్యమించిన అల్లూరి సీతారామరాజు ఉద్యమ స్ఫూర్తితో ఆనాటి నుండి క్షత్రియులు దేశం కోసం పోరాడుతూనే వచ్చారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో మన రాష్ట్రంలోని తెలుగు ప్రజల ఐక్యతకు, సమైక్య రాష్ట్ర సాధన కోసం ఈ నెల 14వ తేదీన రాష్ట్రీయ క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ ఎత్తున క్షత్రియుల ప్రదర్శనను నిర్వహించనున్నామని, 14వ తేదీ ఉదయం 9 గంటలకు టౌన్ క్లబ్ వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీలో పెద్ద సంఖ్యలో క్షత్రియులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరాజు, కోశాధికారి సుదర్శన్ రాజు, శ్రీధర్ వర్మ, సత్యనారాయణ రాజు, జనార్దన్ రాజు తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి సంఘీభావంగా పాల్గొనాలని చెప్పి నిర్ణయించి అందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని, రాష్ట్రం సమైక్యంగా ఉంచేంత వరకు పోరాడే విధంగా ప్రమాణం చేయాలని అందరం కూడా సంకల్పించి ఈ రోజు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి శనివారం చేసి దీన్ని విజయవంతం చేయాలని క్షత్రియ సోదరులకు మరియు తిరుపతి పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ రోజు ర్యాలీలో వివిధ కళాకారులు దానిలో పాల్గొంటారు. అలాగే వివిధ కార్యక్రమాలతో ప్రదర్శిస్తూ అక్కడి నుంచి ర్యాలీ మొత్తం కూడా జరుగుతూ వస్తుంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని సమైకేంద్ర ప్రకటన వచ్చేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీసీల జేఏసీ నాయకులు హెచ్చరించారు. సమైకేంద్ర ఉద్యమానికి మద్దతుగా బీసీలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. గురువారం కూడా వీరి దీక్షలు యథావిధిగా కొనసాగాయి. జేఏసీ నాయకులకు పలువురు సంఘీభావం తెలిపి దీక్షల్లో పాల్గొన్నారు. తిరుపతి మాజీ శాసనసభ్యులు వెంకటరమణ స్థానిక బాలాజీ కాలనీలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద బీసీలు ఏర్పాటు చేసిన దీక్షా శిబిరానికి చేరుకుని దీక్షాపరులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల ద్వారా రాజ్యాధికారం చేజిక్కించుకొని వారిని రోడ్లపాలు చేయడం పాలకులకు తగదన్నారు. సమైకేంద్ర సాధించేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. బీసీల లాగానే ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం నరసింహ యాదవ్ మాట్లాడుతూ కేంద్రం మత్తు నుంచి మేలుకోవాలని, సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతను గుర్తించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే దేశాన్ని విచ్ఛిన్నం చేసినట్లేనని, కాంగ్రెస్ పెద్దలు దీన్ని గుర్తించి వేర్పాటువాదుల మాయలో పడకుండా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విన్నవించారు. నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ రిలే దీక్షలో జేఏసీ కన్వీనర్ నరసింహాచారి, నాయకులు అశోక్ సామ్రాట్ యాదవ్, కేశవులు, అక్కినపల్లి లక్ష్మయ్య, రామచంద్ర, భరణి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అందరి సహకారం, సమిష్టి కృషితో వినాయక సామూహిక నిమజ్జన మహోత్సవం విజయవంతం అయిందని వరసిద్ధి వినాయక నిమజ్జన కమిటీ సంతోషం వ్యక్తం చేసింది. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్, సభ్యులు మంగటి గోపాల్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ తుడా మున్సిపాలిటీ, టీటీడీ, విద్యుత్ శాఖ సంయుక్త సహకారంతో ప్రధానంగా ఉత్సవ నిర్వాహకులు ప్రజల చొరవతో సామూహిక నిమజ్జన ఉత్సవాన్ని కన్నుల పండుగ పూర్తి స్థాయిలో విజయవంతంగా నిర్వహింపబడిందని అన్నారు. నిమజ్జన మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కమిటీ తరపున వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. 2013 వినాయక చవితి ఉత్సవాలు కానీ, అదేవిధంగా సామూహిక నిమజ్జన మహోత్సవాలు కానీ అందరి యొక్క సహకారంతో ప్రధాన నగరాలకు తీటుగా హైదరాబాదు నగరానికి ఏ విధంగా తీసిపోని విధంగా అంగరంగ వైభవంగా, కోలాహలంగా, అట్టహాసంగా, ప్రశాంతమైన వాతావరణంలో ఏ రకమైనటువంటి విఘ్నం లేకుండా విజయంగా నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి అన్ని ప్రభుత్వ శాఖలకు,
ముఖ్యంగా మీడియా వారికి అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం సాయంత్రానికి సుమారు 26,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 24 కంపార్ట్మెంట్లలోని భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 8 గంటల సమయం, దివ్యరామన్ దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక అద్దె గదులు, ఆర్జిత సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 6, 50 రూపాయల గదులు 71, 100 రూపాయల గదులు 43, 500 రూపాయల గదులు 18, 600 రూపాయల గదులు 10 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 211, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 277 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను శుక్రవారం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,170 రూపాయలు కాగా 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,816 రూపాయలు. 1 కిలో వెండి ధర 51,830 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 55 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం. అనుభవాలను పరిగణలోకి తీసుకుంటాం. ఆటంకాలను అధిగమిస్తాం. గోడ పత్రిక ఆవిష్కరణలో కనుమూరి. మనీ మాఫియా చేతుల్లో చట్టసభలు. పాలకులు నిజాయితీ పరులైతే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఎమ్మెల్సీ రెడ్డప్పారెడ్డి వ్యాఖ్య. రాష్ట్రం విడిపోతే సహజ వనరులను కోల్పోతాం. సమైక్యతకు భంగం కలిగించే వారిని సీమాంధ్ర ద్రోహులుగా పరిగణించండి. ఎమ్మెల్యే భూమన పిలుపు, వినూత్న రీతిలో నిరసన. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. సమైక్య వాణిని ఇటలీ వనితకు వినిపిస్తాం. 14, 15 తిరుపతిని దిగ్బంధిస్తాం. స్కూటర్ ర్యాలీలో ఐకాసా కన్వీనర్ మబ్బు చెంగారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.